దిస్ ఈజ్ ఈకే ట్యూటోరియల్. ఈకే ట్యూటోరియల్లో మన మ్యాట్రిసెస్ అండ్ క్యాలిక్యులస్లో డిస్కస్ చేస్తున్నాం కదా. సో కంటిన్యూ చేద్దాం ప్రాబ్లమ్స్ని. మీకు ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంకా రీచ్ అవ్వాలంటే యూ షుడ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్. యూ విల్ గెట్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ఈజీ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దట్ క్వశ్చన్స్. ఓకే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్. సో మనం గాస్ ఎలిమినేషన్ మెథడ్ ఫర్ దిస్ ఈక్వేషన్స్ చేద్దాం. సో మనకి ఇందులో నుంచి కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ యాజ్ పర్ ఇంటర్లోనే అనమాట. కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ఎక్స్ కోఎఫిషియంట్స్ ఇక్కడ ఏం లేవంటే 1 కదా. సో 1 1 1 3 3 4 2 1 3 అండ్ క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు ఏమనుకోవాలి, స్మాల్ ఎక్స్ వై జెడ్. నెక్స్ట్ బి అంటే ఏంటి, ఇది ఏదైతే మనకు ఉంటుందో వీటిని అంటాం. సో 6 20 13. ఓకే, ఇలా కన్సిడర్ చేస్తాం అనమాట మనం. సో ఇప్పుడు చేద్దాం దీని మీద ప్రాబ్లం. సో ఏం లేదు, గాస్ ఎలిమినేషన్ మెథడ్ అంటే ఏం చేయాలి అంటే ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్ని కన్సిడర్ చేయాలి. ఏమంటాం, కన్సిడర్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్. ఏది, ఏ బై బి అంటాం దీన్ని. ఓకేనా, అంటే ఏం లేదు, ఏని బీని కంబైన్ చేస్తూ రాయాలంతే. 1 1 1 3 3 4 2 1 3 అంతే. బై అంటే బయ్యింగ్ కాదు, జస్ట్ పేరు అంతే. 6 20 13 మనం ఇంటర్లో కూడా ఇలా రాసాం. సో రాసినప్పుడు ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం, ఈ రెండు 0 చేస్తాం అంతే. ఈ రెండు 0 చేస్తాం ఫస్ట్. సో ఇప్పుడు 1 యూస్ చేసి ఈ రెండు 0 చేయడం ఈజీనే కదా. సో దేని 0 చేస్తున్నాం, R2ని చేస్తున్నాం, R3ని చేస్తున్నాం, R2ని చేస్తున్నాం, R3ని చేస్తున్నాం. యూజింగ్ ఏంటి, R1. సో కానీ R1లో ఏముంది, మనకి 1 ఉంది. 3 మైనస్ అవ్వాలంటే మనకి ఏం కావాలి, 1 × 3 అవ్వాలి. సో 3తో మల్టిప్లై అండి. R3లో ఏముంది, 2 ఉంది. కానీ R1లో ఏముంది, 1 ఉంది. 2 మైనస్ అవ్వాలంటే ఇక్కడ కూడా ఏముండాలి, 2 ఉండాలి. 1 2 అవ్వాలంటే ఏం చేయాలని, 2తో మల్టిప్లై అవ్వాలి. సో అలా అప్పుడు మీరు చేయండి. ఫస్ట్ రోలో ఏం చేంజెస్ లేవు. నెక్స్ట్ 3 చూడండి, 3 మైనస్ 3 ఇంటూ ఇదంతమ్మా 1. సో 3 మైనస్ 3 ఈజ్ 0. నెక్స్ట్ ఇదేముంది, 3 మైనస్ 3 ఇంటూ 1 3 0. నెక్స్ట్ 4 మైనస్ 3 ఇంటూ 1 3, దట్ ఈజ్ 1. నెక్స్ట్ 20 మైనస్ 20 మైనస్ 3 ఇంటూ 6 18 2. నెక్స్ట్ ఇది చూడు, 2తోని దీన్ని మల్టిప్లై చేసుకోవాలి. 2 1 ఇంటూ 2 0. నెక్స్ట్ 1 మైనస్ 2 ఇంటూ 1 2. సో మైనస్ 1 3 మైనస్ 2 ఇంటూ 1 2. సో 1. నెక్స్ట్ 6 ఇక్కడ ఏంటి, 13 మైనస్ 2 ఇంటూ 6 12. సో 1. సో ఇవి ఇలా రాసుకోవాలి. సో ఇప్పుడు నేను ఏంటి, ఇక్కడ 0s అయిపోయాయి. నాకు ఇప్పుడు ఏంటి అంటే, నాకు ఇక్కడ 1 వచ్చే ఛాన్సెస్ ఉండాలి. ఇక్కడ చూడు -1 ఉంది కదా. సో నేను అందుకని ఏం చేస్తున్నా, దీన్ని ఇంటర్చేంజ్ చేసుకుంటున్నాను, R3ని R2ని. అప్పుడు ఏమవుతుంది, నాకు 1 1 1 6. ఇది పైకి వెళ్ళిపోయింది. 0 -1 1, ఇది కూడా 1. సో ఇది పైకి వెళ్ళింది, ఇది కూడా పైకి వెళ్ళింది 1. ఇవి కిందకి వచ్చినాయి 0 0. ఈ 1 ఇటు వస్తే 1, 2 ఇటు వస్తే 2. సో ఇప్పుడు చూడు, నీకు ఇక్కడ ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లాగా దగ్గరకు వచ్చేసింది. సో ఇలా ఎప్పుడైతే నీకు ఈ 3 చూడు, ఈ 3 zeros అవుతాయో ట్రయాంగిల్ లాగా గుర్తుపెట్టుకోండి. మన గాస్ ఎలిమినేషన్ మెథడ్ అనేది ఇదే అనమాట. సో ఈ 3 zeros అయిపోయినప్పుడు ఆపేసేయాలి. ఆపేసి దీన్ని ఎలా రాసుకోవాలి అంటే, ఇది ఏగా రాసుకున్నాం కదా ఇందాక, 1 1 1 0 -1 1 0 0 1 ఇంటూ ఎక్స్ వై జెడ్ కదా, ఈజ్ ఈక్వల్ టు ఇదేం మిలిగిందో అది 6 1 2 అనమాట. సో ఇంత ఈజీ అంతే. ఫస్ట్ ఈ ట్రయాంగిల్గా ఉన్న వాటిని 0 చేయాలి. సో నాకు ఇక్కడ ఆల్రెడీ 0 ఉంది కాబట్టి నేను జస్ట్ ఇంటర్చేంజ్ చేశాను. ఎట్లా ఈ రెండు 0సే కదా. సో అప్పుడు నాకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అప్పుడు ఈ ట్రయాంగిల్ 3 zeros వచ్చేసాయి. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ లా రాయండి. 1 ఇంటూ ఎక్స్ ఎక్స్, 1 ఇంటూ వై వై, 1 ఇంటూ జెడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఈక్వల్ టు ఫస్ట్ది 6 వస్తుంది. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ తెలుసు. 0 ఇంటూ ఎక్స్ 0 మైనస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1. నెక్స్ట్ 0 ఇంటూ ఎక్స్ 0 ఇంటూ వై ఆర్ జీరోస్, 1 ఇంటూ జెడ్ జెడ్ అదెంత, ఈక్వల్ టు 2. సో ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. సో ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. బ్యాక్ ట్రాకింగ్ అంటాం దీన్ని, బ్యాక్ సబ్స్టిట్యూషన్ ఆర్ బ్యాక్ ట్రాకింగ్ అంటాం.
సో మైనస్ జెడ్ వై ఇదేంటి సెకండ్ ఈక్వేషన్ మైనస్ వై జెడ్ వాల్యూ ఇది థర్డ్ ఈక్వేషన్ అనుకుంటే జెడ్ వాల్యూ ఎంత 2 ఈజ్ ఈక్వల్ టు 1. సో మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2. సో వై ఈజ్ ఈక్వల్ టు కావాలంటే మైనస్ ఇట్ రాయండి, ఇది -1 వస్తుంది. సో వై ఈజ్ ఈక్వల్ టు ఎంత 1, వై ఈజ్ ఈక్వల్ టు 1. అండ్ ఈ రెండు వాల్యూస్ని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు కావాలి కదా, ఎక్స్ ప్లస్ వై ఈజ్ 1 జెడ్ ఈజ్ 2 ఈజ్ ఈక్వల్ టు 6. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1 + 2 ఈజ్ 3, 6 - 3 ఈజ్ 3. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 3. సో బై దిస్ మెథడ్ వీ కెన్ ప్రూవ్ దట్ అనేది ఇది. సో ఈజీ మెథడ్ అనమాట, గ్రాస్ ఎలిమినేషన్ మెథడ్, చాలా అంటే చాలా ఈజీ. సో చూసుకోండి, ఇది లాస్ట్ ఇయర్ వచ్చింది, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇప్పుడు కంపల్సరీ వస్తుంది ఎగ్జామ్లో. సో ప్రాక్టీస్ చేయండి, ఇలాంటి ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను పోస్ట్ చేయబోతున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఈకే ట్యుటోరియల్ 1 అండ్ ప్లీజ్ click the bell icon. Thank you.